బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒడిశాలో పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తండోపతండాలుగా భక్తులు తరలి రావడంతో అక్కడ స్వల్ప తోపులాట చోటు చేసుకుని ముగ్గురు భక్తులు చనిపోయారు. అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మిగతా 50 మంది దగ్గర గాయాల పాలయ్యారు. వీళ్ళందరినీ కూడా క్షతగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే తప్పు ఎవరిది? అసలు 3 నిండు ప్రాణాలు పోవడానికి ఇక కారణం ఎవరు? దగ్గరగా 50 మంది భక్తుల వరకు గాయాల పాలవడానికి కూడా కారణం ఎవరు అని చెప్పుకోవచ్చు. అయితే అక్కడి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఒడిశాలో జగన్నాథ యాత్ర అంటేనే లక్షల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇక సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ యాత్రలో ఇంత అశుభం జరగడానికి కారణం ఏంటి? భక్తులు ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో చేసిన పాపాలను తొలగించుకోవాలని జగన్నాథుడిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని, చేసిన పాపాలన్నీ తొలగిపోతాయనే కారణంతో భక్తులు ఎంతో మంది తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇప్పుడు బందోబస్తు తక్కువగా ఉన్న సమయంలో జరిగిందా, ఎలా జరిగింది అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే పూరి జగన్నాథ యాత్ర అంటేనే లక్షలకు మంది భక్తులు తరలి వస్తుంటారు. అలాంటి సమయంలో అక్కడి ప్రభుత్వం బందోబస్తును గట్టిగా నిర్వహించాలి. భక్తులు ఎంతమంది వస్తుంటారు అనేది అంచనా వేసుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరము భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ ప్రతిసారి ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఘటన రథయాత్ర దగ్గర జరుగుతూనే వస్తుంది. గతంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. మన గతంలో కూడా కొన్నిసార్లు చూసాం. అక్కడ జగన్నాథుడి యాత్ర చూడడానికి అక్కడ దగ్గరలో ఒక ఇంటి పైన ఉన్న వాళ్ళందరూ కూడా బాల్కనీ కూలి, ఆ ఇల్లు కూలి కొందరు దుర్మరణం జరగడం జరిగింది. ఇలాంటివి కూడా చూసాం. మరి ఈసారి కూడా అంటే గతంలో జరిగిన లాంటి ఇష్యూ ఏమీ జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఇప్పుడు కూడా 3 నిండు ప్రాణాలు బలిగొన్నారు. అసలు దీనికి కారణం ఎవరని చెప్పుకోవాలి? ఎందుకంటే పూరి రథయాత్ర అంటేనే అక్కడ ఒక ప్రత్యేక స్థానం. జగన్నాథుడి రథయాత్ర అంటేనే ఇక ఈ దేశంలో ఒక ప్రత్యేక స్థానం. వాళ్ళు చేసుకున్న పాపాలు, భక్తులు చేసుకున్న పాపాలు తొలగిపోవాలంటే జగన్నాథుడి ఒక దర్శనమే కారణం. ఆయన దర్శనం చేసుకుంటే చాలు, ఎన్ని పాపాలైనా తొలగిపోతాయి అని ఎంతో మంది భక్తులు నమ్మి అక్కడికి వస్తూ ఉంటారు. అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఒడిశాలో సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ రథయాత్రలో పాల్గొని జగన్నాథుడి దర్శనం కోసం అని వస్తూ ఉంటారు. కానీ ఇలాంటి సమయంలో ఎంతో భక్తితో ఎంతో ప్రేమతో వాళ్ళు జగన్నాథుడి దర్శనం కోసం వస్తే ఇక 3 నిండు ప్రాణాలు పోయాయి. ఇంకా 50 మంది దాకా గాయాల పాలయ్యారు. వాళ్ళని హాస్పిటల్కు తరలించడం జరిగిందని సమాచారం ఉంది. చూడాలి ఇంకా ఎవరికైనా ఎలాంటి నష్టం జరుగుతుందా, అంటే అక్కడ ఉన్న వాళ్ళు కోలుకుంటున్నారా ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రతి సంవత్సరం ఇంత నిర్లక్ష్యంగా అక్కడి గవర్నమెంట్ ఎందుకు ఉంటుందో అనేది అర్థం కావడం లేదు. జనం తండోపతండాపుల వస్తారు అని తెలుసు, అయినా కూడా ఎందుకు అక్కడ ఎందుకు సరిగ్గా సౌకర్యాలు ఎందుకు కల్పించలేకపోయింది? ఇంతమంది భక్తులు వస్తారు అన్నప్పుడు అక్కడ అంటే కరెక్ట్గా ఇంతమంది పోలీసులు, ఇంతమంది బలగాలు ఇలా ఉండాలి అనే ఒకటి ఉంటుంది అని అలాంటివి ఏమి చర్యలు తీసుకోకుండానే ఉన్నారా? ఒకవేళ చర్యలు తీసుకున్న అవి విఫలం చెందాయి అనేది అర్థం కావడం లేదు. మనం విజువల్స్లో చూస్తే కూడా అర్థమవుతుంది. కనుచూపు మేర అసలు జనాలే కనిపిస్తున్నారు. ఎక్కడ చూసినా జన సందోహమే కనిపిస్తూ ఉంది. ఇలాంటి జన సందోహం మరెక్కడా కనిపించదేమో అన్నంత తీవ్రంగా జన సందోహం కనిపిస్తూ ఉంది. మనం చూస్తూనే ఉన్నాము. కానీ అంత జన సందోహంలో పోలీసులైనా కూడా వాళ్ళని అదుపు చేయాలంటే వాళ్ళకైనా కష్టమే. కానీ ముందు ప్లాన్ ఉండాలి కదా. అంటే గవర్నమెంట్ ఒక అంచనా వేయాలి. ఇలా ప్రతి సంవత్సరం ఇంతమంది జనాభా వస్తారు, ఎన్నో రాష్ట్రాల నుంచి లక్షల మంది వస్తారు అన్న ఆలోచన వాళ్ళకు ఉండి ఒక పక్కా ప్లాన్ అనేది ఉండాలి. కానీ అదేది లేదు అన్నట్టుగానే ఉంది. ఎక్కడ చూసినా జనం. అక్కడి నుంచి అసలు ఎక్కడికైనా వెళ్ళాలంటే కొన్ని గంటల సమయం పట్టేలా ఉంది. అంతమంది భక్తులు ఉన్నారు ఆయన దర్శనం కోసం, జగన్నాథుడి దర్శనం కోసం. జగన్నాథుడి దర్శనం అంటేనే అసలు ఎన్ని జన్మల పుణ్యమో ఆయన దర్శనం దొరకడం అనేంత క్యూరియాసిటీతో జనాభా భక్తులు వస్తూ ఉంటారు. మరి అలాంటి జనాలు ఇలా తొక్కిసలాటలో చనిపోవడం అనేది నిజంగా బాధ కలిగించే విషయము. ఆయన రథంపై చూస్తూ ఉన్నాము. ఆ రథం అనేది ఎంత ఉందో ఆ చుట్టుపక్కన అసలు
కొద్దిగా కూడా గ్యాప్ లేదు, జన సందోహంతో నిండిపోయింది. ఇక ఆ రథం కూడా ఎక్కడ పడిపోతుందో అన్నట్టుగా అనిపిస్తుంది, అంత జనం ఉన్నారు. రథంపై కూడా చాలా మంది భక్తులు, చాలా మంది పూజారులు అందరూ కనిపిస్తూ ఉన్నారు మనకి క్లియర్గా విజువల్స్లో చూస్తే. ఇక్కడి నుంచి చూస్తేనే భయం వేస్తుంది, అమ్మో అంతమంది జనాభాలో మనం వెళ్ళగలుగుతామా, ఆయన దర్శనం చేసుకోగలుగుతామా అన్నంత ఇక్కడి నుంచి విజువల్స్లో చూస్తేనే భయం కలుగుతోంది. మరి అలాంటిది అంతమంది జనాభాలో ఊపిరాడక ముగ్గురు చనిపోయారంటే నిజంగా ఇది హేయమైన చర్య అనే చెప్పాలి. ఈ రెస్పాన్సిబిలిటీ అంతా ఎవరు తీసుకుంటారని చెప్పుకోవాలి. అంటే అక్కడి గవర్నమెంటేనా, పూర్తిగా ఈ రెస్పాన్సిబిలిటీ అంతా అక్కడి గవర్నమెంటే తీసుకుంటుందని చెప్పుకోవాలి. ఇంకా ఈ తోపులాటలో ముగ్గురు భక్తులు చనిపోయారు, ఇంకా హాస్పిటల్లో కోలుకుంటున్న వారు కూడా చాలా మంది ఉన్నారు.